ప్రీతి ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయొచ్చు కదా. ఎలా? నాకు భయంగా ఉంది. ఇలా చూడు, ఇకపై ఏం జరిగినా సరే ఇది చేసి తీరాలి. నేను ప్రొడ్యూసర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వే కదా చెప్తూ ఉంటావు నీ తోడబుట్టిన అన్నయ్య లాంటి వాళ్ళు మేమిద్దరు అని. మరి ఇప్పుడు మాత్రం ఏంటి? చెయ్యొచ్చుగా ప్రీతి ప్లీజ్. ఫైల్ జాగ్రత్త. హలో హలో, ఉత్తమన్ సార్ ఉన్నారా? అవును. నేను జమీలా, అయితే? జనసేవ నుంచి. నీకోసమే వెతుకుతున్నానే. జీవితంలో ఆడదాని మొహం కూడా చూడని నన్ను ఒక నేరస్తుడిగా మార్చేశావు. పసుపు పత్రికలో నేను డ్రైవర్ వేసినట్టుగా ఫోటో కూడా వచ్చేసింది. పెళ్లి కానీ నాకు ఎవరు పిల్లనిస్తారు? ఊళ్ళో వాళ్ళకి నా మొహం ఎలా చూపించను? ఇంక మీట మీరు ఊరోళ్ళ మొహాన్ని చూడాల్సిన అవసరమే ఉండదు. నా మొహాన్ని మాత్రం చూస్తే చాలు. ఆ రోజు జరిగింది తలుచుకుంటే నేను నిద్రపోలేకపోతున్నాను, భోంచేయలేకపోతున్నాను, స్నానం చేయలేకపోతున్నాను. ఉత్తమన్ బాబా మాట్లాడలేదు. నీ కోకిల గొంతు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మాట్లాడాలనిపించలేదు. నేను ఒకటి అడగనా? నాకు నిన్ను చూడాలని ఉంది. నాకు నేను ఇంక మీట బావకి కాల్ చేస్తూ ఉంటాను. బావ నా మాటలు వింటూ ఉండాలి. మర్చిపోయాను. నువ్వెందుకురా భయపడుతున్నావు ఉత్తమా? ధైర్యంగా రంగు వేసుకో. ఈ విషయం వినాయక సారికి తెలిసిందంటే నా ముక్కు పచ్చడి వేసేస్తారు. ప్రేమంటే ఇటువంటి కష్టాలు ఉంటాయి, భరించాలి మరి. హలో ప్రీతి, నేనేనే. నువ్వు వెంటనే కాల్ చేయి. ఓ, ఇది చాలా ఓవర్ మను. నిద్రపోనివ్వట్లేదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి మాత్రమే. సరే, ఓకే. ఓకే. హలో, ఎవరు? నిద్రపోతున్నారా? అర్ధరాత్రి లేపి నిద్రపోతున్నారని అడుగుతావు? నేను ఇంకా పడుకోలేదు. నాకు నిద్రే రావట్లేదు. ఉత్తమన్ బావని తలుచుకుంటే నాకు నిద్రే రావట్లేదు. జీబీలనా? మీకు అలాగే ఉందా? నీకు కూడా అలాగే ఉందా? నాకు ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు. మీకు ఇబ్బందిగా ఉందంటే నేను పెట్టేస్తాను. ఇబ్బందా? నాకా? నా కలల రాణి కాల్ చేసినప్పుడు నిద్ర ఏమిటి, గడుగుంటే ఏమిటి? కలలు రానియా? ఎవరది? అయ్యో, కలల రాణి అంటే అలా కాదు. నా ముద్దుల జమీని నేను ముద్దుగా లభించుకుంటాను. వద్దొద్దు, మీరు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు. మీకు నా మీద ప్రేమే లేదు. నా బంగారం అలా చెప్పకురా. నాకు నేను చూడాలని ఉంది. నేను రిమాండ్ లో ఉన్నట్టుగా ఇక్కడ పడి ఏడుస్తున్నాను తెలుసు. ఊరికే ఉండండి, పడుకునే కదా ఉన్నారు. అదేంటో నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఎలా? ఎక్కడి నుంచి చూస్తున్నావు? ఎలా చూస్తున్నావు? నేను మా ఇల్లు టెర్రస్ పై నుంచి ఉత్తమన్ బావని చూస్తూనే ఉన్నాను. ఏ ఇల్లు? ఏ టెర్రస్? ఎక్కడి నుంచి? ఎక్కడుందంటే ఉత్తమన్ బావ ఇంట్లో టెర్రస్ ఉందా? ఉండకుండా ఉంటుందా? ఉంది. అలా అంటే టెర్రస్ పైకి కొంచెం రండి చూద్దాం. ఎక్కడికైనా వచ్చేస్తాను. నీ కోసం నేను ఎవరెస్ట్ కూడా ఎక్కుతాను. టెర్రస్ కి వచ్చేసారా? ఇంకా రాలేదు, మెట్లు ఎక్కుతూ ఉన్నాను. హలో జెమీ, త్వరగా త్వరగా చూడరా, త్వరగా. ఎక్కడ కనపడడం లేదే? పైకి ఆకాశాన్ని చూడండి. ఆ, అక్కడ 2 నక్షత్రాలు మెరుస్తున్నాయి, చూసారా? ఎక్కడ? నాకు కనపడడం లేదే. ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలే ఉన్నాయి. అబ్బా, ఎక్కడ పెట్టాడ్రా? టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ 4 crores. ఓకే, మ్యూజిక్ ట్రూప్ వాళ్ళు 2 లక్షలు కావాలని అడిగారు కదా, ప్రస్తుతానికి 1.5 చాలు. పణం మీదే అయినా మీటర్ దగ్గర తీసుకున్నారు కదా, కాస్త ఆలోచించే. బాగా ఆలోచించావనుకో నువ్వు గొప్పవాడు అవుతావు. సూపర్ మెగాస్టార్ పద్మశ్రీ డాక్టర్ మెమూటీ సార్ డేట్ కదా దొరికింది. ఎంత గొప్ప విషయం. మను గొప్పవాడని, చాలా మంచివాడని నేనేదో కాస్త ఇచ్చానంతే. నేను చెప్పానంటే ఆయన వద్దనరు. అదే కదా మాలో ఉన్న బంధం, అర్థమైందా? అన్ని నిన్న జరిగినట్టుగా ఉన్నాయి. మేళం సినిమాలో మా బంధుత్వం ప్రారంభమైంది. ఆ రోజున చెప్పాను, మమ్ముక మీరు ఇండియాలో నెంబర్ 1 యాక్టర్ అవుతారని. అదే విధంగా జరిగిందిగా.
ఏంటో తెలియట్లేదు కానీ నేనంటే ఆయనకు ప్రేమ ఎక్కువ. పలసిరాజా సెట్ లో నాతో ఆయన అడిగారు, ఆ? ఒరే బంగారం, నీకంటూ ఒక ఇల్లు అక్కర్లేదా, ఒక కార్ అక్కర్లేదా, నువ్వు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయి, నేను డేట్ ఇస్తానన్నారు. అదే మమ్ముటి సార్. కానీ కుడి చేత్తో ఇవ్వడం ఎడం చేతికి తెలియకూడదని చెప్పుకుంటారు. అది వదిలేయండి, నేను కాస్త సెంటిమెంట్ గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మనం మమ్ముటి సార్కి అడ్వాన్స్ ఇవ్వాలి. ఓ. ఒకవేళ మనం ఇవ్వకపోయినా నేను చెప్తే ఆయన వింటారు, అర్థమైందా? ఇప్పుడు డబ్బు కన్నా ఆయనకి సబ్జెక్టే ముఖ్యం. పోయిన సంవత్సరం డేట్లు ఎక్కువ ఇచ్చింది ఎవరు? మమ్ముటి సారే. అందువల్లే మను భాగ్యశాలని నేను చెప్తున్నాను. తర్వాత సినిమా హిట్ అవ్వాల్సింది మనో బాధ్యత. తర్వాత నైన్స్ కి ఒక 5 లక్షలు ఇద్దాం. నేను చెప్తే నైన్స్ వింటుంది, కానీ అది వద్దు. మిగతా వాళ్ళకి 3 లక్షలు పెట్టుకుందాం. చిన్న ఆర్టిస్టులకి ఒక 2 లక్షలు పెట్టుకుందాం. ఎలా చూసినా సరిపోయగలేదే. మనం ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి అప్పటితే ఎలా ఉంటుంది? మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం. కుదిరింది ఇవ్వండి ఫిలిం బ్యానర్ లో. సూర్య ప్రొడ్యూస్ చేసి మనో డైరెక్ట్ చేసే ఒక కొత్త సినిమాకి ఎవరైనా ఫైనాన్సర్ కావాలి. మిమ్మల్ని పెట్టుకొని డబ్బు లేనందువల్ల ఇలా ఆలోచించకూడదు. ఇప్పటికీ మన దగ్గర ఉన్నదాంతో కాస్త అడ్జస్ట్ చేద్దాంలే. అయితే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే, నేను ముందు చెన్నైకి వెళ్తాను, నైన్స్ ని కలుస్తాను, అడ్వాన్స్ ఇస్తాను, డేట్ బ్లాక్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పిన డేట్ లో సినిమా స్టార్ట్ చేద్దాం. ఓకే? ఓకే, నేను అప్పుడప్పుడు కాల్ చేసి ఇబ్బంది పెడుతూ Thank you, ఉంటాను. sir. సరేనా? ఓకే. నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఒక ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ టచ్ లో ఉంటూ ఉండాలి. ఓకే, సీ యు, బై, గాడ్ బ్లెస్ యు. దేవుడా, కమ్ ఆన్. బెస్ట్ ఆఫ్ లక్. రే, రింగ్ అవుతోంది, ఫోన్ తీయరా. నేనా మనిషితో మాట్లాడలేనురా. 1,00,000 రూపాయలకి 1,000 రూపాయలంటూ 10 లక్షలకి 10,000 తీసుకుంటున్నాడు రోజుకి. ఈ రోజుతో 6 రోజులైంది. 60,000 రూపాయలు ఇవ్వాలి. మన దగ్గర ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచైనా తీసుకొచ్చేవరా? అన్ని సవ్యంగా జరుగుతాయి అని ఇప్పుడు చేతులు తెస్తే ఎలారా? నేను చేతులైతే ఎత్తాను మామ. నేను ముందు నేను ఫోన్ మాత్రమే తీయమన్నాను. సూర్య, దీనివల్ల మన మధ్య గొడవలు రాకూడదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? మనం ఇంటి పత్రాల్ని తాకట్టు పెట్టాం. అన్నయ్యకి గనక తెలిస్తే. ఒక మెసేజ్ వచ్చింది. ఏంట్రా? ఒక సీరియల్ తీసి 8.5 లక్షలు అప్పుగా ఉన్న నాకు 8.5 లక్షలు సరిపోవు. నన్ను ఇకపై వెతక్కండి. నన్ను క్షమించండి. తంగన్ పారిపల్లి. పారిపల్లి డబ్బులతో ఎస్కేప్ రా. కాస్త నిదానంగా ఉండరా. నేను సమస్యలు ఇరికిస్తానని అనుకుంటున్నావరా? అలా అయితే కాదు కదా, చెప్పరా. మన కోసం నువ్వు ఇంకొక ప్లాన్ కి ఒప్పుకొని తీరాలి మావా, ప్లీజ్ రా. ఈ ఆర్బిట్ ని వేసుకొని నవ్వులు, టెన్షన్ కొంచెం తగ్గుతుంది. రేయ్, చెప్పిందంతా గుర్తుందిగా? జరిగిన అన్ని విషయాలు నువ్వు అతనికి చెప్పాలి. ఇకపై అతను మాత్రమే మనల్ని కాపాడగలడు. చెప్తాను, కానీ నేను ముందానికి గుర్తుండాలి. నేను గుర్తుంటే అన్ని చెప్తానులే, భయపడకు. లేదంటే నా దగ్గర ఆప్షన్ నెంబర్ 2 ఉంది. హలో సార్, ఫైన్, ఇవ్వండి సార్. నీ కథ ఎంతవరకు వచ్చింది? రెడీ అవుతుంది సార్. ఇంకో 4 రోజుల్లో స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోతుంది. రెడీ అయిన నేను జార్జ్ కాల్ చేయి. ఓకే? సరే సార్. రేయ్, అతను నిన్ను గుర్తుపడితే అన్ని విషయాలు చెప్తానన్నావుగా? అవును చెప్పాను, కానీ ఇంకా ఏం జరిగినా సరే ఈ సినిమా మాత్రం ఆకూడదు. రే మమ్ముడి సరే, నేను గుర్తున్నాను రా. నువ్వు భయపడద్దు. అన్నిటికీ నా దగ్గర ఆప్షన్ నెంబర్ 2 ఉంది. నువ్వేం భయపడకు, సరేనా? కూల్ బేబీ కూల్. ఇదిగో ఇవి పట్టుకోండి. తిని బాగా కూల్ అవ్వండి. వీళ్ళిద్దరు మొహాలు చూడు, ఏదో పోగొట్టుకుని వచ్చి కూర్చున్నట్టు ఉన్నారు. ఏం మాటలు మాట్లాడారు? ఏనుగు, సింహం, అది ఇది అన్నారు. ఇప్పుడేమైంది? అంతా మానేసి సైలెంట్ గా కూర్చున్నారు. రే మను, నువ్వు ఆ రోజు చెప్పావు కదా కుక్కు వేషం నీ సినిమాలో, దానికి ఇంకా ఎవరిని కాస్ట్ చేయలేదు కదా, అది నువ్వు నాకు మాత్రం ఇవ్వాలి.
నేను రెడీ. ఇలా చెయ్యకే ప్లీజ్. అలాగే కదా నువ్వు మాట్లాడావు. అంత పొగరు నీకు. నీతు మా సినిమా వాళ్ళకి ఏదైనా మాట్లాడాలంటే మాకు కొంచెం బిల్డప్ అవసరమే కదా. కానీ కొన్ని విషయాలు మేము స్ట్రైట్ గానే మాట్లాడతాం. అలా స్ట్రైట్ గా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ లోనే కరెక్ట్ గా మేము ఇప్పుడు ఉన్నాం. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, నీతు సూర్యని లవ్ చేస్తుంది, తను కూడా లవ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ తప్పకుండా పెళ్లి చేసుకుంటారు. తప్పకుండా. అలా ఉన్నప్పుడు సూర్యకి ఏదైనా సమస్య అంటే నీతునే కదా మనకి హెల్ప్ చేయాలి. మేము ఒక గేమ్ ఆడబోతున్నాం. అది వినడానికి మీకు కొంచెం చీప్ గానే ఉంటుంది అనుకో. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాకు వేరే దారి లేదు. వీళ్ళ అన్నయ్య దగ్గర నుంచి మాకు కొంచెం డబ్బు కావాలి. స్ట్రైట్ గా వెళ్తే తప్పకుండా డబ్బు దొరకదు అనుకో. వాళ్ళ అన్నయ్యతో మీ ఇద్దరికి పెళ్లి అయిపోయిందని చెప్పబోతున్నాను. ఏంటి? మీరు ఎలాగో పెళ్లి చేసుకుంటారు కదా. అది కాకుండా తన నాన్నని చూడడానికి నెక్స్ట్ వీక్ తను మలేషియా వెళ్ళబోతుంది కదా. అందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న ఏదైనా మంగులను పెళ్లి చేస్తే ఏమవుతుంది? అందువల్ల ఎలా చూసుకున్నా మీ ఇద్దరికి ఇదే చాలా మంచి విషయం. వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. అయ్యా నువ్వు నీ ఐడియా. సూర్య, నీతో ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే. పెళ్లి తర్వాతే భార్య అవుతుంది. ఇప్పుడు భార్య అన్న ఈ వేషం నాకేమో సరిగా అనిపించడం లేదు. ఆడవాళ్ళు అసలు దానికి ఒప్పుకోరు. ఏయ్, నీ అభిప్రాయం ఇక్కడ ఎవరు అడగలేదు. సూర్య, వీడేం మాట్లాడుతున్నాడు? ఈ నాటకాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నాటకమా కాదా అని నాకు తెలీదు, కానీ నేను దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. నా జీవితం ఇలా అయిపోయింది. చేతి దాకా వచ్చింది, నోటి వరకు రావట్లేదు. నిన్ను కూడా పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను నీతో. అందువల్లే మీకు చెప్తున్నాను, ఒకే ఒక రోజు ఆ ఉత్తమన్ లాయర్ ముందు మీరు హస్బెండ్ అండ్ వైఫ్ గా నటిస్తే చాలు ప్లీజ్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సారీ. థ్యాంక్ యూ సార్. సంతోషం. లోపలికి రండి. ఈరోజు కోర్టు లేదా? కోర్టు అక్కడే ఉంది, నేను వెళ్ళడం లేదు. నువ్వు ఇంకా ఇక్కడే స్టే చేస్తున్నావా? కొత్తగా పెళ్ళైన ఈ కొత్త జంట నివసిస్తున్న చోట నువ్వు ఉండడానికి సిగ్గుగా లేదు నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? ఒక సిన్సియర్ ఫ్రెండ్ గా ఈ టైంలో తనతో ఉండి నేను అన్ని హెల్ప్ చేయాలి కదా. కొన్ని రోజుల తర్వాత పిల్లలు వాళ్ళందరూ వచ్చేస్తే నేను తనతో ఉండగలనా ఏంటి చెప్పండి. సరే సరే, ఓవర్ యాక్షన్ చేయకు. దయచేసి అక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. ఉత్తమన్ గారు, వీడు నాకు తోడుగా ఉంటాడని. నువ్వు తోడు కోసమే కదా ఒక పిల్లని పెళ్లి చేసి తెచ్చుకున్నావు. నువ్వు బయలుదేరా. బయలుదేరతానులే, కానీ దానికి ముందు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మీ ఓనర్ ఉన్నారు కదా, వినాయకర్ అన్న, ఆయన అడ్రస్ నాకు కావాలి. ఏంటి విషయం? నాకు మనిషి బాగా తెలుసు. ఆయన ఫోటో కొంచెం పత్రికలో వచ్చింది, అది కాస్త నీకు పంపించాలి. వీడు మళ్ళీ చిలిపివాడు. అసలు కామెడీయే చేయనివ్వడం లేదు. దీనికి ముందు నువ్వు సార్ అని పిలవలేదే, రారా పోరా అని పిలిచేవారు. అదంతా ఒక అభిమానం. లుక్కే పూర్తిగా మారిపోయింది. మీసానికి డై కొట్టి, హెయిర్ స్టైల్ అంతా మార్చి, హ్యాండ్సమ్ గా డ్రెస్ చేసుకొని, అది ఫుల్ స్లీవ్ షర్ట్. సరే, అదంతా వదిలే. ఎక్కడ మీ ఆవిడ? అది తను. నేను కూడా ఒకసారి చూస్తాను. షాపింగ్ వెళ్ళింది. ఒకటి గుడికి వెళ్ళింది అంటున్నాడు, మరొకటి షాపింగ్ వెళ్ళింది అంటున్నాడు. ఇందులో ఏది నిజం? గుడికి షాపింగ్ కి వెళ్ళారు. గుళ్ళో షాపింగ్? గుడికి వెళ్ళడానికి పువ్వులు ప్రసాదం కొనడానికి వెళ్ళింది, అంతకు మించి ఏమీ లేదు. ఉత్తమన్నయ్య మీరు కూర్చోండి, నేను తాగడానికి నీళ్ళు తీసుకొస్తాను. వీడు నా చేత నీళ్లు తాగిస్తాడు. ఏమిస్తాడో నా కడుపు పాడైపోతుంది. నీతు, నువ్వు త్వరగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఆ కోతి లాయర్ ఉత్తమన్ ఇక్కడికి వచ్చాడు. ఆయన నేను చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళనంటున్నాడు. మనో, నేను బ్యూటీ పార్లర్ లో ఉన్నాను. అలా చెప్పి నేను ఎస్కేప్ అవ్వలేను. నువ్వు గుడికి వెళ్ళమని చెప్పాను, అలా అబద్ధం చెప్పానులే. అందువల్ల నువ్వు వెంటనే ఒక ఫ్యామిలీ గర్ల్ చీర కట్టుకుని రెడీ అయి వస్తే బాగుంటుంది. దానికి నేనేం చేస్తాను? నువ్వేం చెయ్యాలా? నువ్వు ఆ బ్యూటీ పార్లర్ లో ఏం చేసుకోకుండా ఇంటికి వస్తే మాత్రం చాలు. రాకపోతే పెద్ద సమస్య అవుతుంది. ఓకే? మంచి కామెడీ. మంచి కామెడీ చెప్పు, మేము కూడా నవ్వుతాం. టీ వేయడానికి వెళ్తే టీ పొడి లేదు, మళ్ళీ కాఫీ వేద్దాం అనుకుంటే చక్కెర కూడా లేదు. ఇక నువ్వేం చెప్పక్కర్లేదులే. కామెడీ అట కామెడీ. ఇదిగో 50,000. కొత్త దంపతులు లావిష్గా ఎంజాయ్ చేయండి. 50,000 వడ్డీకి కూడా సరిపోవు. ఏంటి వడ్డీయా? వినాయక్ అన్నయ్యకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా. అదేం అక్కర్లేదు. కొన్ని రోజుల్లో వినాయక సారి వచ్చేస్తారు. అప్పుడు ఇంకా కొంచెం డబ్బు నీకు ఇస్తారు. ఈ తోట, ఇల్లు అన్ని నీ పేరు మీద మార్చేస్తారు. అదే ఆయన ప్లాన్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఇల్లు పత్రాలన్నీ కూడా అన్నీ రెడీ చేయమని చెప్పారు వినాయక్ సార్. నీతో ఇతనే ఉత్తమన్ గారు. ఈమెరా కుటుంబ స్త్రీ అంటే. ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి ఎంత ముచ్చటగా ఉందో నాకు నచ్చింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. అన్నయ్య, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. వివాహ జీవితం ఎలా ఉంది? అద్భుతం, చాలా బాగుంది. హౌ లక్కీ. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ థ్యాంక్ యూ. లైఫ్.
సూర్య వాళ్ళ అన్నయ్య ఏం చెప్పారు? సార్ ఆసుపత్రిలో ఉన్నాడు. అన్నకి ఏమైంది? సార్కి ఏమీ కాలేదు. సార్ వాళ్ళ బాయ్ ఏదో దొంగతనం చేశాడు. సార్ ఊరుకుంటారా? ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దారు అంతే. ముక్కు దూలం పగిలి బొడబడా రక్తం కారింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మొత్తం ఖర్చంతా సారే భరిస్తున్నారు. సార్ క్యారెక్టర్ అటువంటిది. ఎవరైనా అబద్ధాలు ఆడినా నాటకాలు ఆడినా ముక్కు దూలాలు పగల కొట్టేస్తారా? Malaysian Airlines announces the departure of your flight MY305. All passengers are requested to proceed to the boarding point. Thank you. ఏయ్ ఏంటిది? ఏమైపోయింది నీ స్మార్ట్నెస్? దీని తర్వాత మీ నాన్న మలేషియాలో ఏదైనా కోటీశ్వరుని చూస్తే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపో వెంటనే బాగుంటుంది. ఏంటి ఇది? మూసుకురా. ప్రతిసారి టెన్షన్ గా ఉన్నప్పుడు కామెడీ చేస్తావు. మరి ఎందుకు వాళ్ళ నాన్నగారు వెంటనే తనని మలేషియాకి రమ్మని పిలిచారో చెప్పు చూద్దాం. కోటీశ్వరుడు కాదు, సాక్షాత్ ఆ బిల్ గేట్సే వచ్చి నా ముందు నుంచినా నేను ఒప్పుకోను. ఎక్కువైతే ఒక 10 రోజులు, దానికి ముందు నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఓకే ఓకే. వస్తాను రా. Flight IC